సార్ నమస్తే అండి. ఇందాక ఒకటి మాట్లాడారు సార్, ఆఫ్ ది రికార్డ్ మనం మాట్లాడుకున్నప్పుడు రంగనాథ్ గారి టాపిక్ వచ్చింది మనకి. అది ఒకటి ఇంకా డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్. నాన్నగారికి గుంటూరు నుంచి రాజమండ్రి ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు సరే ఫ్యామిలీతో పాటు షిఫ్ట్ అయ్యాము. ఐదుబళ్ళ మార్కెట్ అంతా బాగానే ఉంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చేర్చారు, అదంతా ఒక పక్క. అప్పుడు నాన్నగారు చీఫ్ సీనియర్ కాబట్టి 8 మంది ఆయన కింద ఉంటారు టీటీఈలు. ఈయన చీఫ్ టీటీఈ. ఈయన దీంట్లోనే డ్యూటీలు ఎవరెట్టి వెళ్ళాలి ఎవరు లీవ్ పెట్టాలని చూస్తుంటారు. అందులో ఒక ఆయన చాలా ఫేమస్ 6 అడుగుల అందగాడు రంగనాథ్ గారు, మా నాన్నగారు టీంలో ఒక ఆయన. నాకు అప్పుడే తెలుసు, ఇండస్ట్రీకి రాకముందే. నాన్నగారికి ఇండస్ట్రీలో చాలా మంది సినిమా వాళ్ళు బాగా పరిచయాలు. బిఏ సుబ్బారావు గారు అనే పెద్ద డైరెక్టర్ ఒక ఆయన, ఆయన భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన. అక్కడికి రామకృష్ణ అనే ఒక పాత హీరో తెలుసు కదా, అతను కూడా తీసుకెళ్ళి చెప్పడాలి. ఇలా చాలా ఉన్నాయి కనెక్షన్స్. సో రంగనాథ్ గారు లాంటి వాళ్ళు కూడా యాస్పైరింగ్ సినిమాకి తగ్గట్ట ఒడ్డు పొడుగున్న వాళ్ళు నాన్నగారితో ఎప్పుడు ఆ మూడ్లో మాట్లాడతాం అనమాట. అది నాకు బాగా గుర్తు. తర్వాత ఎక్కడ షూటింగ్ అయినా హీరో అయిపోయాడు. ఎక్కడ కనిపించినా రవి గారు ఎలా ఉన్నారు, నాన్నగారు ఎలా ఉన్నారు పలకరించేవాడు. విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యారు నాన్నగారు. ఒకే ఒక సంవత్సరం అక్కడ ఉన్నాం. అదొకటి చెప్పాలి, మేము రాజమండ్రిలో ట్రాన్స్ఫర్ అయ్యి దిగేటప్పటికి పుష్కరాలు, గోదావరి పుష్కరాలు. ఇంకా నేను చెప్పిన ఐదుపల్లి మార్కెట్ ఎదురుండి ఇల్లు దొరకల. 2-3 రోజుల తర్వాత అక్కడికి షిఫ్ట్ అయ్యాం, వారం తర్వాత షిఫ్ట్ అయ్యాం. అంతకుముందు బాలరాజ్ ఫర్మ్ అని కొంచెం అటు వారపూడి వెళ్ళిపోతుంది, అక్కడ ఒకటి నాన్నగారి పరిచయం ఉన్న ఆయన ఉన్న ఇంట్లో 2 రూములు మీకోసం ఖాళీ చేసి పెట్టారు రండి అని. ఇల్లు దొరికేంత వరకు ఉండమన్నారు. అక్కడ ఉన్నాం. అక్కడ ఉండేసి వెనకాల అలా వెళ్ళి ఆ గట్టు బాగా ఒక 5-6 అడుగులు ఎత్తుకి గట్టు ఉంటుంది. గట్టు అవతల గోదావరి. ఏం ఒడ్డు దానికి ఏం రేపు ఏమీ లేదు. గబుక్కి నడిపేవాళ్ళు సరదాకి. తర్వాత చూసి మా నాన్నగారు వాళ్ళు సీరియస్గా చెప్పారు, ఎవరు అలౌ చేశారు వాళ్ళని. వెళ్ళి అక్కడ చూస్తే అంత డిస్టెన్స్ అంటే ఇంకొక 3 అడుగులు కానీ పెరిగిందంటే అది లోపలికి గార్డెన్ లోపలికి వాటర్ వచ్చేస్తుంది. చూస్తుంటే కళ్ళు తిరిగినట్టు ఉంటుంది అనమాట. చెట్లు కొట్టుకుపోతుంటాయి, పాములు కొట్టుకుపోతూ ఉంటాయి, ఆవులు గేదెలు కొట్టుకుపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద వృక్షాలు. ఇప్పటికీ ఇదనమాట. పుష్కరాలు టైంకి వరదలు మేము ఉన్నప్పుడే. సరే తర్వాత ఇక్కడ మారాము. అదొకటి. ఈ నాన్నగారి విషయంలో ఈయన చెప్పాను కదా మన రంగనాథ్ గారి లాగా. తర్వాత విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయనకి ఇతను రంగనాథ్ గారి లాగానే ఇంకొక ఆయన నాగరాజు ఆయన పేరు. ఆయన కూడా ఒడ్డుపొడు బాగుంటాడు, విలన్లా ఉంటాడు, ఆర్ నాగేశ్వరరావు లాగా. ఆయన సినిమాలకి నాన్నగారిని పట్టుకుని వెళ్ళాలని చాలా ట్రై చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత నేను మెడ్రాస్కు రావడం అంత అయిపోయింది. నేను స్టేషన్లో నిలబడి ఉన్నాను. ఆయన ట్రైన్ దిగి గౌక్కు నన్ను చూశాడు చాలా సంవత్సరాల తర్వాత. చూసి రఘు కదా, ఏమండి రఘు ఎలా ఉన్నారు ఏంటి, నాన్నగారు ఎలా ఉన్నారు అన్నాడు. చూపించాను, రఘు ఎలా ఉన్నారండి. ఒక్కసారి షాక్ అయిపోయాడు. అంటే నాన్నగారు ఆల్రెడీ చనిపోయారు. అంటే పట్టుకుని మీరు నాన్నగారు అస్థికలు వారణాసికి తీసుకెళ్తాను, కాశీకి. ఒకసారి అనగానే ఒకసారి షాక్ అయ్యాడు ఆయన. ఇలాంటి ఊహించిన సంఘటనలు. ఇంకో ఫన్నీ సంఘటనలు కూడా చెప్తాను. రాజమండ్రిలో బట్టల మీద వ్యామోహం ఎక్కువ. అక్కడంతా రంగుల ప్రపంచం తెలుసు అనుకుంటా. చాలా రాజమండ్రి ఈజ్ అనదర్ ప్యారిస్ లాంటిది. మీరు అర్థం చేసుకోవచ్చు దానికి సంబంధించి. అక్కడ ఈ చీరల గిర్లు విపరీతంగా సేల్ అవుతాయి. అది ఎక్కువ అమ్మేవాళ్ళంతా నార్త్ ఇండియన్స్. పెద్ద మార్కెటింగ్ అంతా వాళ్ళదే. హిందీ సినిమాలు కూడా బాగా ఆడేవి. రాజమండ్రిలో హిందీ సినిమాలు 100 రోజులు ఆడుతున్నాయి అక్కడ. సరే నేను ఏంటి అంటే చెప్పారు ఎందుకని వాళ్ళ సొసైటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, నార్త్ ఇండియన్ వాళ్ళు, మార్వాడీస్ వాళ్ళు. వాళ్ళ తాలూకు చుట్టుపక్కల ఫ్యామిలీస్ అంతా హిందీ సినిమా ఆడిస్తారు. సరే వెళ్ళాను. తీసిరి మంజిల్, అది షమ్మి కపూరును ఆశా పరేఖ్, గోల్డీ డైరెక్టర్ అంటే విజయానంద్ అని పెద్ద ఆయన, దేవానంద్ పెద్ద చిన్నవాడు, చేతనానంద 1, విజయానంద్ దేవానంద్ 2, విజయానంద్ 3, గోల్డీ అంటారు. అతను డైరెక్ట్ చేసిన సినిమా. సరే వెళ్ళాను. నాకు ఎందుకంటే ఆర్టీ బర్మన్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అప్పటికే ఆర్టీ బర్మన్ తెలుసు కదా,
ఆ తర్వాత షమ్మి కపూర్ అలా గొప్పగా ఉండేది, సిల్లీగా యాక్షన్ అంతా. వెళ్తే అక్కడ సినిమా హిందీ వెళ్తుంది, స్క్రీన్ దగ్గర ఒకటి కూర్చోబెట్టారండి. వాడు మైక్ పట్టుకొని ఆ హిందీ ఎవరు మాడుతున్నాడు తెలుగు చేస్తున్నాడు, ఆర్టిస్ట్ మాడుతున్నాడు తెలుగు చేస్తున్నాడు. నేను ఇలాంటిది ఒకటి ఉంటుందా? లైవ్ డబ్బింగ్ సినిమా లైవ్ డబ్బింగ్. హిందీ చూడడానికి వచ్చినాడు వాళ్ళకి ఓకే, మళ్ళాటి వాళ్ళకి ట్రాన్స్లేషన్ వాడు. అప్పటికి ఎలా ఉంది? సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. ఏప్రిల్ 1 విడుదల, సినిమాకి తగ్గట్టు ఉంది ఎపిసోడ్ మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.